ఆగ్నేయ దిశలో ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. విదర్భ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ దిశలో ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. విదర్భ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో అందిస్తారు. సుప్రియ, ఈ రోజు రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు నుంచి చూస్తే అయితే ఇంకా రేపటి వరకు అయితే ఇదే వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అయితే జారీ చేసిందని చెప్పాలి. అయితే గత 2 రోజుల నుంచి తెల్లవారుజామున మొదలైన వర్షం ఇంకా హైదరాబాద్ లో అవ్వచ్చు, లేదంటే పలు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పడుతూనే ఉంది. దీంతో మాత్రం నగరవాసులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ వర్షానికి కారణంగా అయితే ఆగ్నేయ దిశలో ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది ద్రోణి. అయితే ఈ రోజు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ అయితే తేలికపాటి వర్షాలు పడతాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ జారీ చేసింది. దీంతో మాత్రం జిహెచ్ఎంసీ అవ్వచ్చు లేదా ఐట్రా అయితే అప్రమత్తం అవుతున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రంగంలోకి ఉంటున్నారు. అయితే దీంతో మాత్రం హైదరాబాద్ లో చూస్తే అయితే మనకు గత 2 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి. అయితే ఉదయం ఆఫీసెస్ కి వెళ్లే సమయంలో అవ్వచ్చు, స్కూల్ కి వెళ్లే సమయంలో, మళ్ళీ సాయంత్రం మనం ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కూడా ట్రాఫిక్ తో మాత్రం నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ సమస్యతో కూడా చూస్తే అయితే సైబరాబాద్ పోలీసులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులని వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడైతే ఇంకా చూస్తే అయితే ఉదయం నుంచి కూడా మనకు మొత్తము మేఘాలన్నీ మనకు నల్లగా కమ్ముకున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొంచెం కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే మనకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, జీడిమెట్ల, ఓల్డ్ సిటీ సైడ్ అయితే కొంచెం ఇప్పుడు మళ్ళీ ముసురు వర్షం మొదలైందనే చెప్పాలి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చూస్తే అయితే మనకు భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అయితే చెప్తూ ఉంది. ఇంకా అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.